శ్రీకృష్ణ శరణం మమ. తత్వమసి అనేది గొప్ప వాక్యం. అది ఇందులో 3 శబ్దములు ఉన్నాయి. తత్, త్వము, అసి. దీనికి ముందు సాహిత్యార్థం చూస్తే తత్ అనగా అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయ్యున్నావు అని అర్థం. అది నువ్వు అయ్యున్నావు అని. అది అంటే ఏమిటి, నువ్వంటే ఏమిటి, అయ్యున్నావంటే ఏమిటి, దీని గురించి విచారణ చేయడమే వేదాంత విచారణ, మరొకటి కాదు. అయితే దాన్ని 3 రకాలుగా చూపిస్తున్నారు. మొదటిగా చూపించినది ఈ తత్వమసి వాక్యాన్ని. ఇందులో ఈయన చేసే చమత్కారం ఏంటంటే ఒక 2 శబ్దాలు కలిపారు ఇక్కడ. ఒకటి ఏవా అనే ఒక మాట, హి అనే ఒక మాట. అది కలపగానే తద్ధిత్వమేవాసి ఉంది. నిజానికి ఇందులోనూ తత్వమసే, కానీ ఈ హి అని ఏవా అని కలవగానే వేరే వాక్యంలా వినబడుతుంది. ఏవా అంటే మాత్రమే, హి అంటే నిర్ధారణ అని మనం చెప్పుకున్నాం. కనుక తద్ధిత్వమేవాసి అంటే ఏదైతే సృష్టి స్థితిలయ కారణమైన పరతత్వమో అది తత్, అది నువ్వే అయ్యున్నావు అనగా ఇప్పుడు కృష్ణరూపం ధరించి నువ్వే కనబడుతున్నావు, ఆ పరతత్వమే నువ్వు అనే స్ఫురణ కలిగి ఉండడం, ఇది ఒకటి. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ధ్యానించినప్పుడల్లా ఆ పరతత్వమే ఇది అనే స్ఫురణతో చేయాలి. ఇది మొదటి అర్థం. దాని తర్వాత మరి ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. ఏతత్ సర్వం త్వమేవాసి. ఏతత్ అనగా ఈ కనిపించే ఈ విశ్వమంతా కూడా నువ్వే అయ్యున్నావు. ఇది రెండవది. ఎందుకంటే అవ్యక్తమైన బ్రహ్మమును తెలుసుకోలేనప్పుడు తెలుసుకోగలిగిన ప్రక్రియ ఏమిటంటే వ్యక్తమైనదే ఆయన అని తెలుసుకోగలగాలి. వ్యక్తం అంటే కనబడేది. ఈ కనబడే ప్రపంచమంతా పరమాత్మ. ఇదే విశ్వరూప సందర్శనం అంటే. కనుక ఈ కనబడే ప్రపంచమంతా నువ్వని చెప్పడమే ఏతత్ సర్వం త్వమేవాసి. పైగా ఏవా అని చెప్పడంలో మరొక గొప్పతనం ఏంటంటే కనబడేది నువ్వే అని చెప్పడం, నువ్వు మాత్రమే అని నొక్కి చెప్పినప్పుడు ఉన్నదే పరమాత్మకు భిన్నముగా మరి ఒకటి లేదు అనేటువంటి స్ఫురణకి ఏవా అనే శబ్దాన్ని వేశారు ఇక్కడ. కనుక ఏతత్ సర్వం త్వమేవాసి రెండయ్యే కదా. ఇక మూడవది తద్ధిత్వమేవ అసి. తత్తని ఏదైతే చెప్పబడుతుందో అనగా పరవస్తువుని తత్ అంటాం. ఎందుకంటే అది ప్రత్యక్షంగా ఇంద్రియాలకు తెలియబడేది కాదు కనుక తత్ అన్నారు. తత్ అంటే అది. అది అని దేన్ని అంటాం? దగ్గరగా లేని దాన్ని అది అంటాం, దగ్గరగా ఉన్నదాన్ని ఇది అంటాం. అయితే పరమాత్మ ఇదా అదా అంటే తెలియబడనంత వరకు అదే. అందుకు అది అనగా ఈ ప్రపంచాన్నంతటి నడుపుతూ ఏది ఉన్నదో అది తత్ అనే శబ్దం. ఆ తత్శబ్దము త్వం అసి, అది నువ్వే అయ్యున్నావు అన్నాడు ఇక్కడ. త్వం అంటే నువ్వు అంటే ఎవరికి వాడికే చెప్పుకోవాలి. నేను అనే భావం అవతల వాడు చెప్తున్నప్పుడు నువ్వు అంటాడు, కానీ అది నేను అనే స్ఫురణ. ఉపదేశ వాక్యంలో చెప్పబడ్డ తత్వమసి అనే వాక్యం ఉన్నదో ఆ వాక్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు నారాయణ తీర్థులు. కృష్ణ కథకి దీనికి నిజానికి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఆ పరతత్వం చెప్పడమే కృష్ణావతారం యొక్క ఉద్దేశము. ప్రతి జీవుల్లోనూ నేను అని చైతన్యముగా ఉన్నదే కృష్ణుడు, అతడే భగవంతుడు. అంటే ఆ కృష్ణుడు అందరికీ దగ్గరవాడే, అంతేగాని ఇది మాది కాదులండి అనడం కాదు. ప్రతి వాళ్ళలో నేను అనే వస్తువు ఉందా లేదా? నేను అని ఎవడైనా అంటాడు. ఈ నేను ఎవడు? ఇది ఆలోచించు. ఈ నేను దేహమా అంటే అదే అన్నమయాదిషు పంచసు. అక్కడ విచారణ మొదలుపెట్టాడు. దేహం అంటే అన్నమయాదులతో కూడిందే కదా, 5 కోశములతో ఉన్నది. 5 కోశాలు వెలగడానికి ఏ చైతన్య హేతువో అదే నేను అనేది. ఆ నేను అనే చైతన్యం దానిది, అంతేగాని దేహానికి కాదు. ఇక్కడ ఇలా చూసేటప్పటికల్లా దేహానికి అతీతమైన స్థితికి వెళ్ళిందా లేదా ఆ విచారణకు తీసుకువెళ్ళాలి. అందుకే ఆడుతూ పాడుతూ తిరుగుతూ కృష్ణుడు మనం ఎక్కడికి తీసుకుపోతున్నాడంటే మనం కష్టపడి వెళ్ళలేని చోటికి హాయిగా తీసుకువెళ్ళిపోతున్నాడు. అందుకే ఇక్కడ 3వ వాక్యం మహావాక్యమే చెప్పాడు. ఏది తత్ అని చెప్పబడుతున్న పరతత్వమో అది ప్రతి జీవుడిలో నేను అనే స్ఫురణతో ఉన్నది. ఇది 3వ అర్థము. తద్ధిత్వమేవాసి తత్సర్వమే తత్వమేవాసి నూనం. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా నీకు వ్యతిరిక్తముగా ఏమిది లేదు అని ప్రతిపాదన చేసి ఉత్తుంగముక్తామని ప్రస్ఫుర దివ్యమత్తే భవజ్యోగి చిత్తే స్ఫురంతం. ఇటువంటి నువ్వు ఇంత స్పష్టమైన జ్ఞానంగా ఎవరికి తెలుస్తున్నావు అంటే యోగి చిత్తే స్ఫురంతం అన్నారు ఇక్కడ. యోగుల యొక్క చిత్తంలో స్ఫురిస్తాట. సామాన్యులకు తెలియబడ్డు. ఎవరు విచారణ చేస్తారో ఎవరు సాధన చేస్తారో వారికి తెలుస్తుంది. అంతేగాని కనిపించే ప్రపంచమే నిజమనుకు తిరిగే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కనుక యోగుల యొక్క చిత్తంలో స్ఫురిస్తాడు. ఆ స్ఫురించి అక్కడ విహరిస్తాట. నృత్యంతమత్యంతమానందం, ఆనందముగా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న స్వరూపం ఎలా ఉన్నదంటే ఉత్తుంగముక్తామణి ప్రస్ఫుర దివ్యం. అది ఉజ్వలమైనటువంటి మణులతో ప్రకాశిస్తున్న దివ్య శరీరము. ఇంత తత్వం చెప్పి మళ్ళీ శరీరాన్ని వర్ణించారంటే అక్కడ మణులు అంటే జ్ఞానప్రకాశము అని అర్థం. మణి అనేది స్వయం ప్రకాశ లక్షణము కలది అని అర్థంలో వాడతారు. ఆ స్వయం ప్రకాశ స్వరూపమని చెప్పడం కోసమే ఉత్తుంగముక్తామణి ప్రస్ఫుర దివ్యం.
పైగా ఏ మణులవి? ముత్యాల మణులు అన్నారు. ముత్యం అంటేనే శుద్ధ సత్వగుణము కనుక ఆ శుద్ధ సత్వగుణ కాంతులతో దివ్యమంగళ విగ్రహం ధరించి స్వామి ప్రకాశిస్తున్నాడు. అయితే మత్తేభవత్ అన్నారు ఇక్కడ. మదించిన ఏనుగులా విహరిస్తూ ఉన్నట్టు ఇక్కడ. మదించిన ఏనుగు చుట్టూ ఏమున్నదో కూడా పట్టించుకోకుండా స్వేచ్ఛగా విహరిస్తుంది. అలా స్వేచ్ఛగా యోగుల యొక్క చిత్తంలో విహరిస్తూ ఆడుకుంటున్నటువంటి ఆనంద స్వరూపుడివైన నిన్ను స్తుతిస్తున్నాను. సంతతం పరమాత్మ మన హృదయంలో ఎప్పుడున్నాడు అంటే, ఒకప్పుడు ఉండేవాడండి ఇప్పుడు లేడండి అని చెప్పడానికి లేదు. ఇప్పుడు లేడండి అని ఏ చైతన్యం వల్ల చెప్తున్నావో అది కూడా ఆయనే. అందుకు సంతతం అంతరవస్థితం, ఎల్లవేళలా లోపల ఉండువాడు. ఎలా ఉన్నాడండి లోపల అంటే, సత్య విజ్ఞాన సుఖ ఆకృతం, ఎప్పుడూ ఉండడం అనే లక్షణం, అది సత్యం అంటే. పైగా చైతన్యముగా ఉన్నటువంటి వాడు, ఆనందముగా ఉన్నటువంటి వాడు, అది అంతర్యామిగా ప్రతి వారిలో సంచరించి వ్యాపించేవాడిగా ఉంటూ అతడు ఉదయిస్తూ ఉన్నాడు. ఎక్కడంటే యోగుల యొక్క చింతనలో అతడు స్ఫుటంగా స్ఫురిస్తూ ఉన్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.